వాక్యము వాటి ఏ రీతిగా నిలబడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నన్ను రామ్తో ఆహ్వానించినటువంటి దైవజనులు జాని గారికి కూడా ప్రభుని బట్టి స్థితిస్తున్నాను. దేవుడు వారిని ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. అలాగే నాకు ఎంతో ఇష్టమైనటువంటి దైవజనులు ప్రోగ్రామ్స్ అయ్యారు. నిజంగా సేవకుల ముందు అన్నీ నిలబడమే రాలేదు, కానీ జస్ట్ వెనకాల నుండి అప్పుడు చెప్పాను, జాన్తో చెప్పాను, నాన్న నేను రానంటే మామయ్యని తప్పనిసరిగా రావాలి, ఏమవుతుంది అంటే కూర్చుంది కానీ రాను, కూర్చోడానికి వచ్చాను కానీ అక్కడ నిలబడడానికి మాత్రము రాలేదు. అయినప్పటికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు రామసాయి గారు కూడా కృషి తెలియపరుస్తున్నాను. అలాగే రామసాయి గారు కూడా కృషి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. నేను కూడా గత సంవత్సరము ఈ స్థలానికి వచ్చినప్పుడు అప్పటికి ఈ స్థలము ఇక్కడ ప్రార్థన పెట్టుకోవాలని చెప్పారు చాలు, ఇక్కడ పెట్టుకొని చెప్తున్నాము, అలాగే ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడే పాత స్థలం దగ్గర ఇంటి దగ్గర ఉంటూ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత మరి వెళ్ళినప్పుడు జాన్తో కూడా మాట్లాడుతున్నప్పుడు తన భారాన్ని తనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి విషయాలను తెలియపరిచినప్పుడు మరి మా సంఘము మేము కూడా ప్రత్యేకంగా జాన్ విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేస్తాం కూడా దేవుడు నిజంగా మరి స్థల విషయంలో మరి ఇక్కడ కట్టించిన మందిర విషయంలో దగ్గరికి ఫోన్ చేసి ఏడుస్తున్నాడు చిన్నపిల్లలాగా. నాకు చాలా బాధ అనిపించింది. చాలా కంగారు పడదు, ఎందుకంటే కష్టం ఉన్న చోటే లాభం అనేది పొందగలుగుతాం. మేలు అనేది పొందాలి అంటే ముందు మన కష్టాన్ని మనం ఎదుర్కోవాలి. కాబట్టి ఆ విషయాల్లో ఎటువంటి భయపడొద్దని తెలియపరచం. కానీ పక్క నుండి సంఘము కుటుంబము కూడా బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాం. ఏంటి చిన్నవాడు ఎలాగా తన పరిచర్యలు ముందుకి కొనసాగలుగుతుంది అని అనుకున్నాం. కానీ ధైర్యం ఉంది. కారణం ఎందుకంటే దైవజనులు రామసాయి గారి యొక్క సాక్ష్యాలు చాలా మట్టుకి మా యొక్క జాన్ ఇప్పుడు అందరికీ తెలియగా నాన్నలు పిలుస్తుంటున్నాను. ఫోన్ చేసిన ఇంకా నాకు ఒక కొడుకులాగే, ఎందుకంటే మా పాపని వాళ్ళిద్దరు ఎదురుగా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో నేను మరొక బంధుత్వాన్ని కలపకూడదు అనుకుంటాను. అందువరకే ఎప్పుడు ఫోన్ చేసినా మా అల్లుడని ఏ రోజు పిల్లలేదు, ఇప్పుడు కూడా నాన్నని పిలవడం తప్ప మరొక పదవిలో నేను జాని గారి విషయాల్లో దైవజనులు మరి రామసాయి గారు అయితే వాళ్ళకు చాలా సాక్ష్యాలు విన్నాను. ఎందుకంటే సేవకుల విషయాలు వాళ్ళ ప్రయాస పడుతున్నటువంటి ఆ యొక్క పరిచర్యలు కలిగినటువంటి అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, ముఖ్యంగా దైవజనుల కోసం విన్నప్పుడు బాబు ఎన్నోసార్లు చెప్పినప్పుడు చాలా సంతోషించేవాడిని. అలాగే వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేసాం. గత 2 సంవత్సరాల కిందట కూడా మా సంఘానికి దైవజనుల్ని, సేవకులని అలాగే కుటుంబాన్ని ఆహ్వానించడం జరిగింది. ఇక చక్కని విషయాలు దైవజనులు మాటలు చెప్పారు. రోజు ఒకటి దీవించబడేది ఆశీర్వాదం అండి. చక్కటి విషయాలు తెలియపరచింది. దీవులు కొంతవరకు ఉంటాయి, కానీ ఆశీర్వాదము శాశ్వత కాలము నిలిచి ఉంటుందని ఈ మాటల ద్వారా బలపరిచి మా సంఘాన్ని ఎంతో ధైర్యపరచారు. అయితే ఎందుకు మాట చెప్తున్నానంటే, ఏదైనా సంఘంలో ఒక సేవకుడు బయటికి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది. అలాగే ఆ సేవకుని వెంట మరి బాబు లోబడి ఉండడం, రెండవది దైవజనులు కూడా మరి పరిచయం ఈ రీతిగా ఈ మందిరం ఈ రీతి కట్టబడడం ఇది చూస్తున్నప్పుడు నాకు ఆశ ఏంటంటే మాది కూడా 1982, 82 అనుకుంటాను. ఎందుకంటే నేను పుట్టడం మా నాన్నగారి పరిచర్యలోకి రావడము ఆ రోజే, నేను పుట్టిన నెల రోజుల్లోనే ఈ పరిచర్య ప్రారంభించబడ్డాను. అంటే 44-45 సంవత్సరాలు అవుతుంది మించిగా. మా మందిరం కూడా ఇంతే మందిరం ఉండేది, కానీ అదే మందిరం నుండి అనేక మందిని దేవుడు స్వస్థపరిచాడు. అనేక చోట్ల దేవుడు వాడబడుతున్నాడు.
అలాగా దేవుడు దగ్గరికి అదే స్థలంలో 14 మంది సేవకులను దేవుడు బయటకు పంపించడం జరిగింది. అదే స్థలంలో ఆ చిన్న మందిరమే, ఇంతే మందిరం ఉండేది మంది స్టార్టింగ్ నుండి కూడా. ఆ మందిరంలో మేము చదువుకునేవాళ్ళు, అక్కడే మేము ప్రార్థన చేసేవాళ్ళం, అక్కడే అక్కడే పడుకునేవాళ్ళం, మాకు చిన్న మందిరంలోనే. కానీ దేవుడు ఈరోజు మమ్మల్ని దేవుడు అంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. నేను ఎంతో నమ్ముతున్నాను, ఎంతో విశ్వాసిస్తున్నాను. ఆ మందిరం కట్టడం అంటే అది సామాన్య విషయము కాదు. అంటే నేను 2016 సంవత్సరంలో నేను మందిరం ప్రారంభించి దగ్గరికి అది ఒక 300 మంది వరకు కూర్చోగలుగుతున్నారు. కానీ ఇప్పుడు సరిపోవట్లేదు, ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. 3 సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాను ఏంటి, కానీ ఎక్స్టెండ్ చేయలేకపోతున్నాను, అది కలిసలేకపోతున్నాను. అప్పులు లేవు, డబ్బులు ఏ పని అంత కానీ ఏంటి, అప్పులు లేవు, డబ్బులు కూడా లేవు. కానీ ఎందుకో పని చేయడానికి ముందే చాలా ఈజీగా ప్రారంభించబడ్డాను. చాలా చక్కటి మందిరం కట్టుకోగలిగాం, కానీ సరిపోవట్లేదు. కానీ దానికి ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నాను. కానీ సరే ఎందుకో ఆ ధైర్యం నాకు కలగలేదు. జాన్ ప్రారంభించాడు కదా, ఏమన్నాడంటే మామూలుగా నేను ఇది అయ్యగారు జనవరి 1 తారీఖులో దాన్ని ఓపెన్ చేయాలన్నారంటే అసలు ఎలాగ సాధ్యం కావాలంటే అయ్యగారు అనుకుంటే అయిపోతుంది అన్నారు. కానీ నాకు ఎందుకో అవుతుందా ఒక అనుభవం. ఎందుకంటే ఇది దేవుని పనికి అనేకమైనటువంటి ఆటంకాలు అనేవి అనుకున్నప్పుడు మరి సేవకుల యొక్క ఆలోచన అది నెరవేర్చుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అనుకున్న రీతిలో దేవుడు మరి ఒకవేళ ఆ దినమే అయితే ఇంతగా ఘనంగా మనం చెప్పుకోవడానికి అవకాశం లేకపోయినా కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు ముందు కలిగి ఉన్నాయి కాబట్టి దేవుడు ఇంత చక్కటిగా ఈరోజు మనం అందరూ కూడా ప్రభువును బట్టి సంతోషించమని దేవుడు కృప చూపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నేను ఈ వాక్యాన్ని చెప్పలేను, ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడి జ్ఞాపకం చేస్తాను. అందరికీ వాక్యం తెలిసిన విషయాన్ని, యెహోవా ఇల్లు కట్టించిన ఎడలను కట్టి వారు ప్రయాస వ్యర్థము, యెహోవా పట్టణము కాపాడిన ఎడలను కావులు వారు మేలుకొని బిడ్డ వ్యర్థమే అని బైబిల్ యొక్క వాక్యము దేవుని మాట సర్విస్తూ ఉంది. దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో దాన్ని కట్టి వారి యొక్క ప్రయాస వ్యర్థం అంటున్నాడు. నిజమే, దేవుని సేవకులుగా దేవుని యొక్క సన్నిధిలో మరి సేవకుల యొక్క ప్రయాస, వారి యొక్క జీవితంలో వారు ఆలోచించే ఆలోచన ఒకవేళ ఇంకా దేవుని దృష్టిలో అది వ్యర్థము కాకూడదని దేవుని యొక్క ఆలోచన దేవుడి స్థలమందును ఆయన చక్కటి మందిరాన్ని దేవుడు నిర్మించడానికి దేవుడి కృప చూపి ఉండి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ అందరూ మనం చూసినట్టు దేవుని సన్నిధిలో ఈ మందిరము దేవుని కొరకు నిర్మించబడ్డారు. కాబట్టి దేవుని బిడ్డలుగా యెహోవా ఇల్లు కట్టించిన ఎడలను కట్టి వారి యొక్క ప్రయాస వ్యర్థం అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధి దేవుడే నిర్మించాడు, దేవుడే ఏర్పాటు చేశాడు, దేవుడే సిద్ధపరిచాడు, దేవుడే ఈ స్థలమందున ఒక మందిరము ఇక్కడ ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన కలిగి ఉంది. కాబట్టి మనం అందరం ప్రార్థన చేద్దాము, దేవుని యొక్క సన్నిధి ఈ మందిరములో ఉండును గాక. అలాగే రెండవదిగా ఈ యొక్క మందిరములో నిశ్చయము కూడా ఏముండాలంటే ప్రార్థన అనేది ఉండాలి. దేవుని సేవకులుగా నేను ఉంటాను. ఒక మందిరము కట్టబడినంత వరకు దైవజనుల యొక్క ప్రయాసం ఉంటుంది, కానీ సంగముగా ప్రార్థన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈ స్థలం మందు దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఇందులో మత్తయి సువార్త 21:13 అంటాడు, నా ఇల్లు ప్రార్థన మందిరం అని పిలువబడుచున్నది అంటున్నాడు. దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో మరి నిజమే ఇక్కడ ఒక గొప్ప ప్రార్థన మందిరముగా దేవుడి స్థలాన్ని మార్చిపోతున్నాడు. ఈ స్థలములో దేవుడు దైవజనుల లోపలికి వస్తున్నప్పుడే ఒక చక్కటి ప్రార్థన చేస్తారు. ఏమనంటే ఈ స్థలములో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల ద్వారానే ఈ మందిరం వల్ల నింపబడాలి. ఈ మందిరంలో ఏదో చూసి ఆకర్షించబడి ఏమండి వచ్చేవారు కాదు. ఏమండి నేనంటే దైవజనుల కోసం ఎందుకు మాట చెప్పగలుగుతున్నానంటే వాళ్ళని సరిగ్గా విషయాలు మనం ఎదురుగా ఉంటున్నాం. మేనత్త ఆవిడ వాళ్ళ కుటుంబం చాలా మూర్ఖులు. ఎంత మూర్ఖులు అంటే భయంకరమైన మూర్ఖులు. మా నాన్నగారికి చెల్లి అవుతుంది, మా నాన్నగారిని దూషించిన చాలా పర్యాయాలు కూడా. అంటే అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు కూడా సొంత అన్నదమ్ములు. ఏమండి కానీ
మా ఊరిలోకి రావడం మమ్మల్ని చాలా హీనంగా చూసేవారు. వ్యక్తిగతంగా వారు కూడా చాలా హీనంగా చూసేవారు. కానీ అలాంటి వారినే మార్చగలిగి నిజంగా మా అన్నదమ్ములందరూ కూర్చున్నప్పుడు దైవజనులకు పెట్టి సంతోషిస్తాం. కారణం ఎందుకంటే నిజంగా దైవజనులు వారి ప్రయాస అది కూడా తెలియని వారు తెలియనటువంటి మొఖాలు, తెలిసిన మొఖాలకి సువార్త ప్రకటించడానికి భయపడుతున్నాను, తెలిసిన వారికి ధైర్యంగా సువార్త ప్రకటించలేకపోతున్నాను. కానీ అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, కొన్నిసార్లు ఊహించుకుంటారు. నా జీవితంలో మా జీవితంలో కూడా మా సంఘంలో ఒక్కసారి 80 మంది బయటకు వెళ్ళిపోయినప్పుడు మా నాన్నగారు మొఖాలు వేసి ఏడ్చారు. మా నాన్నగారు ప్రయాసపడ్డాము, అవి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. అలాగా వీళ్ళు ఉంటారో తెలియదు, వెళ్ళిపోతారో కూడా. కానీ దైవజనుల ప్రయాస ఏంటో తెలుసా, నేనున్నంత కాలం, వారు నా యొద్ద ఉన్నంత కాలం కూడా నా పని జరిగించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దైవజనులు మరి మన ప్రయాసం చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. నిజంగా దైవజనులు బట్టి ఆ భారాన్ని కలిగి నేను కూడా అలాగే మారాలనుకుంటున్నాను. అలా మారడానికే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఏదో వచ్చే సంఘం వరకు ఉన్న వాళ్ళ కొరకు కాకుండా దేవుని సువార్త ఎక్కడ ఉన్నావా, వారు ఏ చోట ఉన్నా దేవుని పని జరిగించడం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యము. నిజంగా అది కొనసాగించడంలో కూడా ఆ ఆలోచన కలిగి ఉండడం కూడా చాలా అంతే కదండి. మీకు తెలియదే ఉంది, వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో గ్యారెంటీ లేదు. నో గ్యారెంటీ. ఏంటి మానవ జీవితం గ్యారెంటీ లేదు, వాళ్ళకు కూడా గ్యారెంటీ అనేది లేదు. కానీ దైవజనులు వాళ్ళ ప్రయాస, వాళ్ళ ఆశ, వాళ్ళ కోరిక దేవుని యొక్క సన్నిధిని ఈరోజు అనేక మందిని దేవుని వైపు త్రిప్పడానికి దేవుడు ఎంతో కృప చూపుతున్నాడు. కాబట్టి ముఖ్యంగా దైవజనులు బట్టి మీకు సంతోషిస్తుంది. ఎందుకంటే వారి ఆశ ఒకటే, ఏంటంటే దేవుని యొక్క ఇల్లు ప్రార్థన మందిరముగా మార్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనులు చెప్పిన రీతిగా ఇక్కడ దేవుని యొక్క మహిమ ఈ స్థలం ముందు ఏమో ఉండాలంటే నిత్యము దేవుని యొక్క మహిమ అనేది స్థలం అందులో జరగబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇదిగో హగ్గయి 2:9 అంటాడు, ఈ నూతన మందిరము మహిమ పూర్వ మహిమ కన్నా గొప్పదగిన అంటాడు. నిజమే, అది పూర్వం కంటే దేవుడు ఈ స్థలమందును దేవుడు గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నాడు. దేవుడు అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. మనమందరూ కూడా విశ్వాసించుదాం, నమ్ముదాం, ప్రార్థన చేద్దాము. ఇంకా దైవచనులను దేవుడు నిలబెట్టుకోవాలి. నేను అంటాను, జాన్ ఇంతతో అయిపోయింది అని అనుకోవద్దు. నువ్వు కార్చే కన్నీళ్ళ కంటే ఇక్కడ నువ్వు కార్చవలసిన కన్నీళ్ళు చాలా ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అంతే కదా, నీళ్ళు కట్టుకునే దాకా బాగానే ఉంటాం. తండ్రి అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, ఇల్లు మంచిగా ఇచ్చారని ప్రార్థన చేస్తాం. అక్కడ ఉంటుంది అసలైనటువంటి పని. ఎందుకంటే కబోర్డ్ల వర్క్ అని, ఏదో పెయింటింగ్ వర్క్ అని, ఈ వర్క్లో పడిపోయి ఏమంటాం అంటే దేవుడు ఇల్లు ఇచ్చాడు కానండి అన్నీ మాకు అప్పులే. ఇల్లు కట్టేటప్పుడు చెప్తారు, ఏమంటారంటే ఇల్లు సాక్షి చెప్తారంటే 5,000 రూపాయలతో పని ప్రారంభించానండి, 20 లక్షలు కట్టానని చెప్తాం. కానీ అదే సాక్షి 1 ఇయర్ పోయిన తర్వాత మన సాక్షి ఏమైపోతుంది అంటే మారిపోతుంది. ఇల్లు కట్టాను కానీ అస్సలు సుఖం లేదండి, మా ఇంట్లో సంతోషం అనేది లేదండి. నిజమే, ఎందుకంటే ఆ సాక్ష్యాన్ని నేను ఎక్కువగా వింటాను. ఇంకా నేను 45 ఇల్లు ఓపెన్ చేయడం దేవుడు చూపాను. మా నాన్నగారు వారు దేవుని రాజ్యానికి చేరిన తర్వాత, మందిరి కట్టిన తర్వాత మా సంఘంలో ఒక ఆశ ఉంటుంది. ఏమంటుందంటే మీకున్నది ఆశ మీకున్నది అనుకుంది. ఏంటంటే నేను ఏసీ కొనుక్కున్నాను, మా సంఘంలో అందరికీ ఏ దేవుడు ఏసీ ఇచ్చారు. నేను అలాగే చర్చ్ స్లాబ్ వేసిన తర్వాత పెంగిటిగా ఉండేటువంటి చర్చ్ ఇల్లులన్నీ కూడా స్లాబ్లు వేయబడ్డాయి. ఏంటి మొన్నదిననే మా ఇంటి కారు తీసుకున్నాను. మా వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము కూడా వచ్చే సంవత్సరం మాకు కూడా దేవుడు కార్లు ఇచ్చేస్తారని చెప్పేసి. ఎందుకంటే దైవజనుల పట్ల దేవుడు చేసిన కార్యాలు సంఘములు కూడా దేవుడు ఏం చేస్తారంటే అద్భుతమైన కార్యాలు చేస్తాను. నేను అంటే ఈ స్థలంలో ఈ మందిరం ఇక్కడ కట్టబడమే కాదు, ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలతో కూడా దేవుడు దీవించబోతుంది. దైవజనులు అమోసైగా చెప్పిన రీతిగా ఏంటంటే ఇదంతా కూడా మార్చబడతారు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మహిమను చూడగలుగుతారు. అటు కృప దేవుడు మన కుటుంబ పక్షాన దేవుడు జరిగించి మేలు చేయుగాక. అలాగే సంఘాన్ని దేవుడు దీవించును గాక. అలాగే దైవజనులకు ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. చిన్న మాటలు దేవుడు ఆశీర్వదించుగాక.
చక్కటి మాటలు తిరిగి వచ్చినటువంటి దేవుని దాసులు సమయ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. సో మంచిది, ఇది దేవుని మందిరం. ఆమె చెప్పండి, ఇది దేవుని మందిరం. దేవుని మందిరంలో ఏముంటాయి? ప్రార్థనలు ఉంటాయి. దేవుని మందిరంలో ఏముంటాయి? ఆరాధనలు ఉంటాయి. దేవుని మందిరంలో ఏముంటుంది? వాక్యోపదేశం ఉంటుంది. దేవుని మందిరంలో ఏముంటుంది? ఆనంద సంతోషాలు ఉంటాయి. స్తోత్రం. సో దేవుని మందిరంలో ఆరాధనలు ఉంటాయి, స్థుతులు ఉంటాయి, కృతజ్ఞతా స్థుతులు ఉంటాయి, ఆనంద సంతోషాలు ఉంటాయి. మన బాధక సాధకాల నుంచి మనం విడిపించబడడం ఉంటుంది. మనకు ఉన్నటువంటి శ్రమల నుంచి మనం విడుదల పొందుకోవడం ఉంటుంది. దేవుని సన్నిధి ఏంటిదే అంటే ఒక మనుషుడు ఆశీర్వదించబడడానికి, అభివృద్ధి పొందడానికి, విడుదల పొందడానికి, పరలోకం కొరకై, నిత్యం కొరకై సిద్ధపరచబడ్డ కొరకు ఏర్పాటు చేసినటువంటి గవిని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఓ భక్తుడి గట కష్టం వచ్చిందట. ఏమొచ్చింది? కష్టం వచ్చింది. ఆ కష్టము ఎవరికి వెళ్ళి చెప్పాలో అర్థం కావట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా అందరికీ కష్టాలు ఉన్నాయి. సో దేవుడికి చెప్పుకుందామని చెప్పినప్పుడు బయలుదేరి ఆ వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే తూర్పుకి వెళ్ళాడంటే, తూర్పు దిక్కుకి వెళ్ళాడంటే. ఎక్కడికి వెళ్ళాడు? తూర్పుకి వెళ్ళాడంటే. ఎందుకని అని అంటే అక్కడ దాని గురించి బహుశా విన్నటువంటి వాక్యాలు కావచ్చు. ఎందుకంటే అక్కడ సూర్యుడు ఉంటాడు, సూర్యుడు చీకట్లో పారబోతాడు. నా జీవితంలో కూడా నీతి సూర్యుడు ఉదయిస్తే ఈ సమస్యలని చీకట్లు తొలగిపోతాయి అని చెప్పని ఆశ కలిగి నీతి సూర్యుడు దగ్గరికి, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడండి మీ ఊర్లో? తూర్పుకి కదా. దేవునికి స్తోత్రం. సో సూర్యుడు ఉదయించే తూర్పుకి వెళ్ళాడట. అక్కడికి వెళితే ఆయన అక్కడ కనపడలేదట. ఏం చేశాడు చెప్పండి? ఆ ఉదయించాడు సూర్యుడు. అయితే ఉదయించిన సూర్యుడు అక్కడ తూర్పున కనపడలే. మరి ఏమయ్యాడు? సూర్యుడు ఎక్కడ ఉంటాడు? ఉదయించిన సూర్యుడు తర్వాత సాయంత్రానికి పడమరకు వస్తాడు. కనుక ఉదయించిన సూర్యుడు పడమర దిక్కున ఉంటాడని చెప్పి అక్కడికి వచ్చాడట. తీరా అక్కడికి వచ్చి చూస్తే ఆయన ఇక్కడ లేడు అని చెప్పని బోర్డు కనపడిందట. దేవుడికి స్తోత్రం. సరే మరి ఏం చేద్దామని చెప్పి చూస్తే ఆయన పనులు జరిగించేటువంటి ఉత్తర దిశకి వెళ్ళాడట. ఆయన పనులు జరిగించే ఉత్తర దిశ ఏంటంటే అంటే పైన. సో అక్కడికి వెళ్ళాడు ప్రభు దగ్గరికి. అక్కడికి వెళితే ఆయన ఈ వెళ్ళినక్కడ ఈ మనిషిని పట్టించుకోవట్లేదు. స్తోత్రం. హల్లెలూయా. సో తను బాధ చెప్పుకుందామని అని చెప్పని ఎంత ప్రయత్నం చేసినా నో యూజ్ అంట. ఆయన ఎందుకని ఆయన అక్కడ దేవదూతలను చూడట్లేదట, వెళ్ళిన ఈ భక్తుని కూడా చూడట్లేదట. మరి ఏం చేస్తున్నాడు అయ్యానంటే దక్షిణ దిక్కుకి ముఖం పెట్టుకుని చూస్తున్నాడట. దక్షిణ దిక్కులో ఏముంది? దక్షిణ దిక్కులో అంతగా ఆసక్తిగా చూసే, అంత ఆపగా చూసేది ఏముంది అయ్యానంటే ఆ దక్షిణ దిక్కులో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఉంది. దేవునికి స్తోత్రం కలిగి ఏముందట? ఆయన తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణం పెట్టి ఆయన సంపాదించిన సంఘం ఉందట. ఈ సంఘములో ఆయన తన మనసు పెట్టి సంఘంలోకి వచ్చినటువంటి వారు ఎలా వచ్చారో, ఏ బాధతో వచ్చారో బాధ నుంచి విడిపించడం కోసం ప్రభు చూస్తున్నాడు. వారి శ్రమ నుండి విడిపించడం కోసం, వారికి ఉన్నటువంటి అనారోగ్యాలను చూడిపించడం కోసం, వారికి ఉన్నటువంటి ఎలాంటి సమస్య అయినప్పటికీ వాటన్నిటిలో కూడా ప్రభువు చేయగలిగే కార్యాన్ని, సహాయాన్ని చేయడం కోసం అక్కడ చూస్తున్నాడు. ఇది ఏ దిక్కు అంటే ఇప్పుడు మనం ఉన్నది స్థలము దక్షిణ దిక్కు. అంటే దీన్ని భక్తుడు కూడా ఏమన్నాడంటే పరలోకపు గవిడి అన్నాడు. ఇప్పుడు ఈ ఇంటిలోనికి రావడానికి, ఈ మందిరంలోనికి రావడానికి అది మనకు ఒక గవిడి. అంటే దానిలో నుంచి మనకు రాగలిగాం కానీ ఇటుపడి రావడానికి అవకాశం లేదు. సో ఉన్నది ఒకటే ద్వారం. అలాగే పరలోకానికి కూడా ప్రభు ఏర్పాటు చేసిన గవిడి ద్వారం ఏంటయ్యా అంటే దేవుని సన్నిధే. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో వచ్చి మనం చేయాల్సిన పని ఏంటంటే మన బాధల నుండి, సమస్య నుంచి విడిపించబడినటువంటి వారు ఆయనతో కూడా ఉండటం కొరకు సజీవమైన రాళ్ల వలె చెక్కబడుతూ ఆత్మ సంబంధమైన మందిరాలుగా మలచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 గోడల మధ్యలో దేవుడు ఉంటాడంటే విశ్వాంతరాళాల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన. విశ్వాన్ని నోటి మాట చేత కలుగజేసిన దేవుడు ఆయన. మన 4 గోడల మధ్యలో మనం బంధించలేము, కానీ ఆయన మనస్సు ఇక్కడ ఉంది.
ఇక్కడ చేసే ప్రార్థన మీద తన మనస్సు ఉంటుంది. ఆయన చెవుల ప్రార్థనలు ఆలకిస్తాయి కనుక తండ్రి అని పిలవగానే కుమారుడు అని మన ఎదుట నిలిచి మనకున్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించే దేవుడు ఆయన. స్తోత్రం. సో ఇది మొదలుకొని ఈ మందిరంలో ప్రభు తన మనస్సును, తన అధికారం, తన బలము నుంచి ఇక్కడ నుండి భీకరమైన కార్యాలు ప్రభు జరిగించబోతుంది. ఇది ఇక్కడ ఇలా రావడం కొరకు ఒక్కొక్కరిని దేవుడు వాడుకుని వినియోగించుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో తెలియక ఇది వదిలిపెట్టి ఆ మూలకెళ్ళి ఏడ్చుకున్నాడు. కానీ ఇప్పుడు మూలకెళ్ళి ఏడ్చే పని లేదు. ఇప్పుడు ఏంటిదే అంటే ఇప్పుడు జాన్కి కూడా స్ట్రిక్ట్గా సావుకునిగా దేవుడి వాక్యాన్ని బట్టి చెప్పే మాట ఏంటంటే, ఈ మందిరంలో ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ మోకరించి కన్నీరు కాచు. ఆమె ప్రభువా, ఈ స్థలంలో ఒక వ్యక్తి రావాలి, ఈ ఖాళీ ఉన్న స్థలంలో ఒక వ్యక్తి రావాలి. ఈ మందిరం అంతా కూడా ఏమైపోవాలి, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మోకరించి ప్రార్థన చేసి కన్నీటితో తడిపేసేయాలా. భూమిలో ఉన్న విత్తనానికి నీరు పడితే ఏమవుతుంది, అక్కడ మొలక స్తోత్రం. ఇప్పుడు కన్నీరు కనుక పడితే అక్కడ ఒక ఆత్మ ఉద్భవించగలగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భారంగా ఇప్పుడు ఎంత కష్టంగా ఈ పరిస్థితి ఇది నిర్మాణం జరిగిందో ఇంతవరకు అయిపోయిందా? లేదు. ఇప్పుడు జరిగే ఇంకో విషయం ఏంటంటే భారం రెట్టింపు అవుతుంది, బాధ్యత రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మరింతగా ఇప్పటి వరకు పెట్టినటువంటి ఎఫర్ట్ కంటే, ఇప్పటి వరకు పడిన ప్రయాస కంటే, ఇప్పటి వరకు చేసిన ప్రార్థన కంటే ఇది మొదలుకొని చేయాల్సిన ప్రార్థన సమయం పెరగాలి. ఇప్పటి వరకు పడిన కష్టం కంటే ఇంకా ముందు పడవలసిన కష్టం ఎంతో అది అలా మొన్న పడిన కష్టం అనేది కాదు, ఆత్మల సంపాదన కొరకైన కష్టం. దేవుడికి దేవుడి సన్నిధి అడిగించి. ఎందుకంటే ప్రజలను కోసం మనం పిలిస్తే రాదు, ఆయన పిలిస్తే వస్తారు. కనుక ప్రభువు కార్యం చేయగలిగినట్లుగా ఇక్కడ ఏమవ్వాలంటే దైవికమైనటువంటి శక్తి రిలీజ్ అవునట్లుగా ఇది మొదలుకుని ఇప్పుడు జాన్ అలాగే సుగుణ ఇద్దరు కూడా కలిసి ప్రార్థన, ఆత్మీయ తండ్రిగా ఈ ప్రాంత ప్రజలకి, సంఘ బిడ్డలకి ఆత్మీయ తల్లిగా వారిద్దరు కూడా ఇక్కడ అనేక మందిని ప్రభు కొరకు కనాలి. ఆమె ఇది ఏంటని చెప్పాడు ఇందాక ఒకసారి ఆరంభంలో, ఇది ఒక ఆరోగ్య కేంద్రం. దేవుడికి స్తోత్రం కలుగునగా. నాట్ ఓన్లీ ఆరోగ్య కేంద్రం, ఇది సంతాన కేంద్రం కూడా. దేవుడికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆరోగ్యం పొందుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రభు పిల్లలుగా మార్చబడి ఆ సంతానాన్ని కనాలి. సో ఒకనాటి జనాన్ని కనడానికి ఒకనాటి ఏడుపు, ప్రసవ వేదన చాలు. ఒకరోజు మనం ఏం చేసి ఒకరోజు పుట్టినప్పుడు కంటే ఒక బిడ్డే, ఒక ప్రసవానికి ఒక బిడ్డే పుడితే ఇద్దరు పుడతారేమో, అది కూడా కష్టమే. మన అక్కడెక్కడ విన్నాను 7 పిల్లలు పుట్టారు, ఒక కాలంలో 7 పిల్లలు పుట్టారట. కానీ పుట్టిన బతికాలు ఎంతమంది అన్నారు ఒకలే. కానీ ఒక బిడ్డ కనాలంటే ఒక రోజు, ఒక నెల, ఒక 9 నెలల ప్రసవ వేదన చాలదు. సో ఇది మొదలుకొని ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే జాన్ ప్రసవ వేదన పడాలి, గర్భం ధరించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ధరించాలి? జాన్ గర్భం ధరించాలి, ప్రసవ వేదన పడాలి. సో ఇప్పుడు మనం ప్రసవించేటువంటి స్త్రీల యొక్క సిచ్యువేషన్ చక్కగా మంచిగా కోరుకుని అదే ఇట్లా బహుశా ఈ నొప్పులు ఉంటాయి. కానీ ఇజ్రాయెల్ అలా కాదట. ప్రసవించే స్త్రీని కూర్చుండబెట్టి ఉండే పొజిషన్ ఏంటంటే మోకాళ్ళ మీదకి, తలని మోకాళ్ళ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి చేస్తారు. వీళ్ళని డెలివరీ చేసే క్రమంలో ఈ తలను తీసుకొచ్చి మోకాళ్ళ మీద పెడతారు. సో అందుకోసమే ఒక జనమును కనడం కొరకు ఒకనాటి ప్రసవ వేదన చాలదు అని చెప్పని దానితో పోల్చారు. కనుక ఇప్పుడు ఇద్దరు కూడా ఇప్పుడు ఈ రోజు మొదలుకుని జాను, సుగుణ ఇద్దరు కూడా కలిసి ఏం చేయాలా? ప్రసవ వేదన పడాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అనేక మంది సమూహం ఉంది ప్రాంతంలో. ఆ సమూహాన్ని కనడం కొరకు ప్రభు వైపు ఆకర్షించడం కోసం ఏం చేయాలని చేయగలుగుతూ ప్రభు పనిలో మరింతగా బలపరచబడి కొనసాగుతులుగా. ఆమె అలా కనుక ఉంటే ఇది ఆరోగ్య కేంద్రం అవుతుంది, సంతాన కేంద్రం అవుతుంది, విడుదల కేంద్రం అవుతుంది, ఉత్సవ కేంద్రం అవుతుంది. అలా ఉండునుగా. ఆమె. సో ఈ సమయంలో ముగింపులోకి వచ్చేస్తున్నా. మందిరంలో ఏమేమి ఉంటాయని చెప్పాను? ప్రార్థన ఉంటుంది, స్తుతి ఆనంద ధ్వనులు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి, వాక్యోపదేశం ఉంటుంది,
తర్వాత అర్పణలు ఉంటాయి. ఏముంటాయి చెప్పాలి? అర్పణలు ఉంటాయి. చేసుకున్నవాడికి, చేసుకున్నంత మోసుకున్నవాడికి మోస్తున్నంత స్తోత్రం, విత్తుకున్నవాడికి. వెతుకున్నంత ఇప్పుడు ఇది నూతన మందిరంలో మీరు విత్తే సమయం. మీరు కోసుకుని పోవడం కోసం మీరు విత్తే సమయం. మోసుకెళ్ళడం కొరకు మీరు గిన్నె పట్టుకునే సమయం. దేవుడికి స్తోత్రం. మీరు చిన్న గిన్నె తీసుకుని చెరువుకి వెళ్తే గిన్నె నీళ్ళు వస్తాయి. బిందెడు తీసుకుని వెళ్తే మరి మీరు బిందె తీసుకొస్తారో గిన్నె తీసుకొస్తారో తెలివిగానే కబురు రెడీ చేసి పాట పాడుతూ ఉండగా ఈ సమయంలో చక్కని పాట పాడుతూ ఉండగా బాబు జాన్ ఎక్కడ సారీ తోషిత్ ఎక్కడ ఉన్నాడు? తోషిత్ బ్లెస్ ఈ పాట పాడుతుంది. ఈ పాట పాడుతున్న సమయంలో అర్పణ కార్యక్రమం, ఆ తర్వాత అవుట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఆ తర్వాత మన ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఇలాంటి ఈ నూతన మందిర ప్రతిష్ట ఆరాధన క్రమాన్ని మనం ముగించుకుందాం. ఈలోపు దయచేసి కూర్చోండి. ఈలోపు మనం ప్రకటన మీకు చేస్తున్నాం. ఏంటిదా ప్రకటన అంటే దైవజనులు ఆమోసయ్య గారు ప్రతి సంవత్సరం ఆయన వార్షిక సభలు ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం దైవజనులు ఆమోస్ గారి యొక్క నాన్నగారు కొనమల ఇస్సాకు నాయక్ గారు, ఆయన చాలా ఆత్మీయులు, చాలా భాగంగా నిజంగా కన్నీటి ప్రవక్త అని చెప్పాలి. ఆయన మోకాళ్ళ మీదే సంఘాన్ని కట్టాడు. ఇది ఈ సంవత్సరం 46వ వార్షిక సభ. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఆయన ఆరంభించాడంటే 47 సంవత్సరాల కింద, 47 సంవత్సరం బహుశా అక్కడ ప్రారంభించాడు. అప్పటి నుంచి ఈ పరిచయం అద్భుతంగా కొనసాగుతూ వస్తుంది. ఈ సంవత్సరం 46వ వార్షిక సభలో ఆత్మల రక్షణ కొరకు జీవగల దేవుని స్వార్థ సభలు అని దైవజనులు భారం కలిగి అనేక మంది ప్రభు కొరకు సిద్ధపరచాలని చెప్పిన ప్రయాసంతో ఆమోసయ్య గారు ప్రయాసపడుతున్నారు. మేమందరం కూడా ఒక టీం వర్క్ చేస్తున్నాం. మేము ఫెలోషిప్గా ఆన్లైన్ ప్రేయర్ చేయడం కలిసి ప్రతి వారం కలుస్తాం. ఈ మధ్య కాలంలో కొంచెం సంవత్సరం ఎండింగ్లో, ఈ సంవత్సరం ఆరంభంలో మేము కలవలేకపోయాం, కానీ మేము ప్రతి వారం కూడా మేము కలుస్తూ వచ్చాం. ఇలాంటి టీమ్గా మేము వర్క్ చేస్తున్నాం. సో మంచి ఆత్మీయులు, భారం కలిగినటువంటి దైవజనులు 46వ వార్షికోత్సవ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభల్లో హోసన్న మినిస్ట్రీస్లో పరిచయం చేసే దైవజనులు దేవదాస్ గారు, అలాగే ఫ్రెడీ పాల్ గారు, చీరాల నుండి డాక్టర్ గారు నోవా గారు, అలాగే తమిళనాడు నుండి ఆల్ఫా తమ్ము గారు, అలాగే తెనాల నుంచి మెతుషల గారు, నందివేలి నుంచి రమేష్ గారు, అలాగే జాగర్ల మూడు నుండి నరేష్ గారు, అలాగే గగారిని గారు. వీటితో పాటు మరికొంతమంది దైవజనులు సుగుణరావు గారు, లాభాన్ గారు, జేమ్స్ గారు, యేసుబాబు గారు, అలాగే సంసోన్ గారు, రోలన్స్ మాస్టర్ గారు కూడా ఉంటారు అక్కడ. దేవునికి స్వాతంత్రంగా హల్లెలూయా. సో కనుక మీరందరూ కూడా పాల్పొంపులు పొందాలని ఇది చెప్పాను కదా. 4 రోజులు ఒక పండుగ వాతావరణంగా ఉంటుంది. 4 రోజులు మేము వెళ్ళిపోతాం సార్ పాస్టర్ గారు అక్కడ అంటా ఉంటే అక్కడ మీకు అన్ని వసతులు పాస్టర్ గారు ఏర్పాటు చేశారు. పగలు రాత్రి జరుగుతుంది. ఉదయం 11 గంటలకి, రాత్రి 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకు జరుగుతాయి. 26 నుంచి తేదీలు ఎప్పుడు అంటారు? 26వ తారీఖు నుంచి 26, 27, 28, 29 4 రోజులు ఈ సభలు జరుగుతున్నాయి. కనుక మీరందరూ కూడా పాల్పొంపులు పొందండి, ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె అడ్రస్ మీకు వచ్చేసరికి అంబేద్కర్ నగర్, పెద్దబట్లపూడి, అంబేద్కర్ నగర్లో 26, 27, 28 తారీఖుల్లో ఉదయం 11 గంటలకి, రాత్రి 6 గంటలకి ఈ పరిచయం జరుగుతుంది. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ప్రభువు దీవించునుగాక. మంచి కలిసి ముందుకు వచ్చే పాటలు పాడుతుండగా ఆర్పాటు జరిగిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. ముందుకు రావాలి. ఆ క్వశ్చన్ పాడతారా? పంపించండి క్యారీ బ్యాగ్. ప్రతిదినం నన్ను దర్శించెను, ఎడబాయని నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినం నన్ను దర్శించెను.
నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా రాజు స్థలముగా నీ ఉండినావు, నీ రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమైనావు. నా రాజు స్థలముగా నీ ఉండినావు, ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు, సమయోచితంగా ఆదరించినావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరచినావు, సమయోచితంగా ఆదరించినావు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములో నిత్యము ఆహారములుగా, ఈ మందిరములోని ఆహారమును ప్రభువు దీవించునుగా, ఇందులోని ప్రజలు తృప్తిపరచబడుదురుగా, పోషించబడుదురుగా, విత్తిన దానికి తగినటువంటి ప్రతిఫలము ప్రభువే అనుగ్రహించు ప్రతిఫలము పొందుకుందురుగా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ నూతన మందిర ప్రతిష్టారాధనలో స్వామి, నీ పిల్లలైన వారందరూ కూడా ప్రభువా నీ సన్నిధిలో విత్తుకున్నటువంటి విత్తనాలన్నింటిని బట్టి స్తుతిస్తున్నాను. పెట్టబడినటువంటి కానుకలను దీవించండి, విత్తబడినటువంటి నీ మాటలను ప్రభువా ఇతర హృదయాలలో మీరు ఫలింపచేయండి. వారు విత్తుకున్నటువంటి ఈ అర్పణలన్నింటినీ కూడా రాబోతున్న దినాలలో వారు నూరంతల ప్రతిఫలం పొందుకోగలిగిన కృప దయచేయండి. మేము గుప్పిలి విప్పితే నీవు ఆకాశపు వాసనలు విప్పే దేవుడా, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తీర్చువాడు కనుక నీ పిల్లలకు ఉన్నటువంటి ప్రతి అవసరత, ప్రతి కొదువ, ప్రతి కొరతను తీర్చండి. శోధింప శక్యము కానీ నీ మహిమైశ్వర్యం నుంచి ప్రతి అక్కర కూడా మీరు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ బిడ్డల మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ మందిరమును నిదారులుగా మీరు దీవించున్నాను. అంటే ఈ మందిరంలో నిత్యము సమృద్ధి ఉన్నట్లుగా నాన్న, ఈ మందిరంలో ఉన్నటువంటి నీ పిల్లలు నిత్యము మంచి గోధుమల చేత తృప్తిపరచబడగలిగిన కృపలో దీవించి మీరు ఆశీర్వదించమనుకో యేసు నామములో ప్రార్థించి వెళ్ళికొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది కూడా ఈ సమయంలో జాన్ ముందుకొచ్చి వందన సమర్పణ చేస్తారు. ఆ తర్వాత మనం కొనసాగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది సమయంలో దేవుడి సేవకులు రోలన్ సాయి గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.
మనకి బాబాయ్ కానీ బాబాయ్లా ఉంటుకోవాలి తల్లిదండ్రులాగే మా అత్తయ్య చిన్న అత్తయ్య శాంతి అత్తయ్య అయినా సమీర్ మావయ్య గారు అయినా అలాగే స్వప్న మావయ్య గారు అయినా వీరు తల్లిదండ్రులుగానే ఉంటారు వాళ్ళకి. నిజంగా నాకు మావయ్య లేని లోటు వారు కూర్చోవడం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అలాంటి మావయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. శాంతకి అలాగే అమ్మమ్మ గారు సున్నా యొక్క నాన్నమ్మ గారు నా తమ్ముడు అవుతారు. అమ్మమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఆమోసాయి గారు ఎంతగానో సహకరిస్తూ ఈ సౌండ్ సిస్టమ్ కూడా వాళ్ళ పిల్లల చేతే అరేంజ్ చేయించి, అలాగే ఈ బ్యాండ్ కూడా వారి పిల్లల్ని రాత్రి 9:30, 10 ఒక గంట సేపు మాత్రం ఇక్కడే ఉండి వాళ్ళు సహకరించారు. వారిని బట్టి కూడా ప్రవేశిస్తున్నాను. ఆమోసాయి గారి ప్రోగ్రాలు అలాగే విజయవాడ ప్రాంతం నుండి వచ్చినటువంటి మీ అందరికీ కూడా భారవంతోక మీలో ఒకరిగా భావించి ఇంత దూరం మీకు మీరుగానే వచ్చినందుకు మిమ్మల్ని బట్టి ప్రభుత్వం స్తుతిస్తున్నాను. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో వందనాలు దేవునికి స్తోత్రాలు తెలియపరుస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ దేవుని సేవకునికి సమయం అందిస్తున్నారు. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమ ముందు విందు సిద్ధపరచడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా ప్రేమ విందులో పాల్గొని వెళ్ళాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభించబడుతుంది. ఖచ్చితంగా 10 గంటలకు ప్రారంభించబడుతుంది. 12 గంటల వరకు జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో మిగిలినటువంటి గురువారం కూడా ప్రారంభించాలని మేము ఆలోచిస్తున్నాం. అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఇంకా ప్రస్తుతానికి ఆదివారం పగలు, ప్రతి ఆదివారం పగలు ఉదయం 10 గంటలకి నుండి 12 గంటల వరకు జరుగుతుంది. దయచేసి ఎవరైనా ఆసక్తిగా ఉంటే రావాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒకసారి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనాలు తెలుస్తున్నా. సో ఆరాధన సమయాలు మీకు ప్రకటించబడ్డాయి. ఇక్కడ మీ కొరకు పరిచయం చేయడానికి, మీ కొరకు ప్రార్థించడానికి దేవుని సామగ్రిగా మీ కొరకు ప్రార్థన చేయడానికి, మీకు ప్రభువును పరిచయం చేసి ప్రభు ప్రేమను అందించడానికి, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచడం కొరకు దేవుడి చేత ఈ ప్రాంతంలో ప్రభు చేత నియమించబడినటువంటి వీళ్ళు దేవుడి సేవకుడు జాన్, దేవుడి సేవకురాలు సుగుణ. సో ఈ సంఘానికి ఆత్మీయ తల్లిగా తెలియ నుండి వారు పరిచయం చేస్తారు. ఎవరైనా సరే మీరు వాళ్ళని కలిసి ఏదున్నా, ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరంతో ఉన్నా మీరు వారిని సంప్రదించండి, ప్రార్థన చేయండి. రోజు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. వాళ్ళకి ప్రాముఖ్యమైన మాట్లాడుతూ ఈ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ మందిరానికి ఎక్కడికి వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు నిరభ్యంతరంగా నిరాటంకంగా మీరు ఆదివారం ఉదయం 10 గంటలకి జరుగుతున్నటువంటి ఆరాధనకి మీరు తప్పనిసరిగా రండి, ప్రార్థన చేసుకోండి. ఈ స్థలము ప్రభువు కోరుకున్న స్థలము, ప్రభు తన మనస్సును నిలిపిన స్థలం, ఇక్కడ చేయబడే ప్రార్థనలను ఆలకించే స్థలం, ఇక్కడ ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా విడుదల పొందుకునే స్థలము. అందుకొరకు ప్రభు చేత నియమించబడిన స్థలం కనుక రండి, ప్రార్థించండి, విడుదల పొందుకోనండి. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచబడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగా. మంచిది. సమయంలో ముగింపు ప్రార్థన మనం చేస్తాం. సమయంలో మరొకసారి జాన్ సుగుణల్ ఇద్దరిని కూడా కలిపి, సో జాన్కి అభిషేకం జరిగింది కానీ సుగుణకి జరుగుతుంది. కానీ ఈసారి ఇప్పుడు ఇద్దరిని వివాహం అయిన తర్వాత ఇద్దరుగా ఉన్నారు కనుక ఇప్పుడు ఇద్దరిని కూడా ప్రభువుకి అప్పగించి ప్రతిష్ఠ రీతిగా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో దైవ సావుకులుగా మీరు ముందు మోకరిస్తారనుకో. చాలా జరిగమ్మా అవసరం రండి, సావుకులుగా చేతులెత్తి మీరు ప్రార్థన చేస్తాం. ఇది మొదలుకొని మీరు ఈ పరిచర్యలో సావుకురాలు, దైవదాసుడు, దైవ సావుకురాలు అమ్మ నుంచి మీరు ఉంచారు. సావుకురాలు కూడా ఉంచారు. సావుకురాలు కూడా ఉంచారు. శాంతిగా దాన్ని లోపలికి
శాంతి గారు కూడా లోపలికి రండి. ఒక నిమిషం సంఘమంతా కూడా ప్రభువును స్తుతిస్తూ, ప్రభువా నీవు ప్రత్యేకించుకున్న, నువ్వు కోరుకున్నా, నీ పని చేయడం కొరకై నీవు ఎంపిక చేసుకున్నా నీ పిల్లలు ప్రభువా, నా తండ్రి జాన్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నీ దాసురాలు సుగుణను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది మొదలుకుని నీ పిల్లల మీద విశేషమైన నీ కృప నిలుచునుగా, నీ అభిషేకము నిలుచునుగా, నీ ఆత్మ చేత వారు నడిపించబడుదురుగా, నీ హృదయ భారము కలిగి ఉందురుగా, నీవు అప్పగించిన పనిలో నమ్మకస్తులై ఉందురుగా, నీవు అప్పగించిన పనిని కడమట్టుకు కొనసాగించుదురుగా, నీవు ఆశించిన పనిని జరిగించుదురుగా, ఈ ద్వారా బహుమానము పొందుకొనగలిగిన పరిచర్య వీరి ద్వారా జరుగునుగా, మీరు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉందురుగా, దీవెనకరమైన స్థితిగతులలో వారు ఉందురుగా, వారి నోట పలుకుతున్న ప్రతి మాట కూడా స్థిరపరచబడునుగా, నిశ్చయముగా ప్రభువు ద్వారా మీరు బలపరచబడి అభిషేకించబడి వాడబడుదురుగా, ఆయన కుడి చేతి సాధనాలుగా వారు వాడబడుదురుగా, వారి నోటి నుంచి వెల్లడి అవుతున్న ప్రతి మాట ప్రార్థన స్థిరపరచబడునుగా, దేవుని నామము ఘనపరచబడునుగా.